లేకుండా క్షమాపణ కలిగినది, క్షమించగలిగిన వాడు ఉన్నాడు. అదే కలవరశిల. ప్రభువా, వీరేం చేస్తున్నారు ఎరుగురు కనుక వీరు క్షమించమని దేవుడు వేడుకున్నాడు. యేసు ప్రభువారు. నువ్వు కూడా అంతే. ప్రభా, నేను ప్రభా ఇప్పటి వరకు తంచి ఏం చేశాను అది తెలిసే చేశాను, తెలియక చేశాను. ప్రభా నన్ను క్షమించు ప్రభా, మన్నించిన ఆయన నీ పాద సన్నిధికి వచ్చా, మందిరంలోకి వచ్చా. 40 దినాలను కాదు ప్రభా, ఎల్లవేళని స్థుతిస్తాను ప్రభా. ఈ 40 దినాలను కాన్సెప్ట్ కలిపండి, ఇందులోనే కలిగి ఉంటే మాత్రమే కాదు కానీ ఎల్లప్పుడూ కూడా నీళ్ళు క్షమించే మనస్తత్వము ఉంచబడునుగాక. అది లేకపోతే చేసేది ఏమీ లేదు కదా. ఆలోచించుకోండి. రెండో విషయం ఏంటి? ప్రభు జరగలింది విషయం ఏంటంటే క్షమాపణ తర్వాత నీతిగా తీర్చబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు. అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు, ఈ రోమా సంఘంలో చూసినట్లయితే 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 5వ వచనం చదువుకున్నాం. చక్కగా స్పష్టంగా చదువుదాం. ఫస్ట్ది క్షమాపణ, రెండవది నీతిమంతులుగా తీర్చబడిన వారుగా ఉన్నాం. ఎవరి ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారుగా ఉన్నాం? యేసుని కొట్టడం ద్వారా, తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకం పంపించడం ద్వారా, ఆయన మన కొరకు పొందిన శ్రమను బట్టి, ఏబడిన శిలును బట్టి, ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలిగిందంటే, ఒకటి క్షమాపణ దొరికినది, రెండవది నీతిమంతులుగా తీర్చబడిన వారుగా ఉన్నాం. ఏంటున్నారు పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనం చదువుకున్నాం. కాబట్టి మనము దేని ద్వారా? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఒకటి సమాధానం కలిగి ఉండాలి. ఎవరి ద్వారా సమాధానం కలిగి ఉండాలమ్మా? ఎవరిని బట్టి కలగాలి? మనం యేసుని బట్టి సమాధానం కలగాలి. మనం చదువుకుందాం. కాబట్టి విశ్వాసం మూలముగా మనము ఓ విశ్వాసం అన్నదా? నీకు విశ్వాసులారా నమ్మకం ఉన్నదా? ఏ నమ్మకం కలిగి ఉండాలి? మనము యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన క్షమాపణ బట్టి, మన కలగజేసిన నీతత్వం బట్టి నువ్వు కూడా ఏం కలిగి ఉండాలంటే, మొదటగా సమాధానం కలిగి ఉండాలి. సమాధాన పరచబడిన వారు దేవుని వారు చూసేదారు. ప్రజలో ఆలోచిస్తున్నారా? ప్రభునందు ప్రియమైన సంగమా, సమాధానం అనేది కలిగిందే నువ్వు వచ్చినా ఇంకేమున్నది? ఒకరికొకరు మన క్షమాపణ కూడా కక్షలు ఉండకూడదు, కల్పనలు ఉండకూడదు, విభేదములు ఉండకూడదు, పగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. అందుకోసం 40 దినాల్లో మనుషులు